ఇప్పుడు నేను కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి నేను మేడారం జాతర వెళ్తాను. నాకు చిన్నప్పటి నుంచి వెళ్తాను నేను మేడారం అంటే జాతర. మేడారం జాతర అంటే మీరు యూకే నుంచి వస్తారా అప్పుడు? నేను యూకే అని కాదండి, మా డాడీ మా పేరెంట్స్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీ మమ్మల్ని మేడారం జాతరకు తీసుకెళ్తుండే. ఓకే. సో నేను యాక్చువల్గా ఈ ఇండియాకి వచ్చింది కూడా నేను మేడారం జాతరకి వెళ్ళాలనేసి. ఓకే. సో తర్వాత నేను వెళ్ళొచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి నేను స్టన్ అయినా. ఎందుకంటే ఇప్పుడు మేడారం జాతరలో కొన్ని వందల స్టాల్స్ ఉన్నాయండి. ఆ 100 స్టాల్స్కి పర్మిషన్స్ ఉన్నాయా? లేవు. ఎక్కడెక్కడ నుంచో వచ్చి షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు. ఎందుకు? వాళ్ళు బ్రతకడానికి, రైట్? సో అక్కడ హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, రైట్? అందరినీ మీరు విడిపోమని చెప్తున్నారా? లేకుంటే హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవాలని చెప్తున్నారా? లేకుంటే ఈ ఓన్లీ మన హిందూసే ఈ కంట్రీలో ఉండాలనుకుంటున్నారా? అసలు ఏం జనాలకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు అది అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఫుడ్ అయితే నువ్వు ఫుడ్డే మాట్లాడు. మరి రిలీజియన్ ఎందుకు తీసుకొచ్చినావు? ఇప్పుడు హిందూయిజంనే కదా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఒక ముస్లింని ఒక హిందూస్ కలిసి ఈ మంచిగా ఉన్న ముస్లిమ్స్ని వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ బ్రతకనీయకుండా చేస్తున్నారు. అప్పుడు ఒక హిందూకి బ్యాడ్ నేమే కదా. ఇప్పుడు హిందూస్కి అందరికి మచ్చ కదా, ఎవరో ఒకరు క్వశ్చన్ చేసినారు అనేసి. ఇప్పుడు అందరు హిందూస్కి అట్లా ఏముండదే. ఇప్పుడు ఒక ముస్లిం రెస్టారెంట్కి పోయి తింటాం, నువ్వు హిందువా ముస్లింవా అని రెస్టారెంట్ పోయి తింటాం. పొద్దున్న లేస్తే చార్మినార్లో షాపింగ్ చేస్తాం, బోనాల పండుగ వస్తుంది, ఆ పండుగ వస్తుంది, ఈ పండుగ వస్తుంది అనేసి. మరి ఎందుకు పోయి షాపింగ్ చేస్తున్నాం అండి? మనము చేయొద్దు కదా మరి అట్లా అనుకున్నప్పుడు. ఎవరికి లేదు ఇది. కొంతమంది ఏదో దీనివల్ల హైప్ తెచ్చుకుందామని హిందూయిజం అంటుండ్రు, కానీ అసలు మన ఇండియా అనేది అందరూ ఏకం. ఇప్పుడు నేను ఫారెన్లో ఉంటా అండి, ఫారెన్లో క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి మరి క్రిస్మస్. మరి అంత పెద్ద దేశంలో క్రిస్మస్ని ఎందుకు హైలైట్ చేసి సెలబ్రేట్ చేస్తారు? ఇప్పుడు ఏమంటారు, ఈద్ ముబారక్ వస్తుంది, వాళ్ళు రంజాన్ వస్తుంది. రంజాన్ ఏ కంట్రీలో చూడు మంచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు మన హిందూ పండుగలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు చేస్తుండ్రు అందరు? ఎందుకు? ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వేరే రిలీజియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళు వచ్చి తింటారు. ఎందుకు తింటానండి? హ్యూమానిటీ. ఓ ఈమె నా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేసింది, అంతేగాని ఈ అమ్మాయి ముస్లిమా హిందువా క్రిస్టియనా అని వచ్చి నా దగ్గర తినరు కదా. ఇప్పుడు నీకు ఒక జాబ్ కావాలా, నువ్వు అంటే ముస్లిం CEO ఉన్నాడని అందులో జాబ్ చేయవా ఏంది? చేస్తాం కదా. మనకు కావాల్సింది ఏంది? శాలరీ. నువ్వు శాలరీ గురించి చేస్తావా, రిలీజన్ గురించి చేస్తావా? అట్లా అంటే మరి నువ్వు వేరే రిలీజన్ని తీసుకోవద్దు అని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. మరి అట్లాంటి ఎక్కడ లేవే.